పాస్టర్ అభినయ్ దర్శన్ అయితే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అసలు ఏం జరిగిందంటే అతను కావాలని చెప్పేసి ప్లాన్డ్ గా మర్డర్ అటాక్ అయితే చేపించుకున్నాడు. నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్ లో పాపం నిజమే కావచ్చు, ఇలా హిందుత్వం గురించి మాట్లాడినందుకు ఎవరో దాడి చేయించి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ తీరా చూస్తే అతని మీద అతనే అటాక్ చేపించుకున్నాడు. మళ్ళీ మీడియా ముందరకు వచ్చి ఎమ్మెల్యేలని హిందుత్వాన్ని చాలా వరకు బ్లేమ్ చేయడానికి ట్రై చేసిండు. ఇదంతా ఎలా బయటపడ్డదంటే అబ్బాయి మీడియా ముందరకు వచ్చి ఉన్న నిజం మొత్తం చెప్పి పడుతుండు. ఇంకో విషయం ఏంటంటే మైనర్ అబ్బాయిని దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు గాను అతని మీద కేసు అయితే నమోదైంది. ఇంకోటి పొలిటికల్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేసిండు. చెయ్యని తప్పుకి వాళ్ళందరినీ బ్లేమ్ చేసినందుకు గాను దాని కింద కూడా అతని మీద కేసు అయింది. పాలిటిక్స్ లోకి రావడానికి ఇంత పెద్ద కుట్ర చేస్తాడని నేను అసలు అనుకోలే. అయినా అన్న జగన్ అనుకుంటున్నట్లున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు చదివితే ప్రతి ఒక్కరు ఏమంటుంది తెలుసా, ఇదంతా హిందువులే చేసిర్రు ప్రతి ఒక్కరు ఇదే మాట. అరే హిందువులకి ఏం పనిలేదారా రోజు మొత్తం మీ గురించి ఆలోచించడానికి? ఇంత జరిగిన గానీ కొంతమంది పాస్టర్లు, కొంతమంది క్రిస్టియన్స్ అభినయ్ దర్శనే కరెక్ట్, అభినయ్ దర్శనే ఇస్ అ రైట్ పర్సన్ అంటారు. ఇప్పటికి అతని ఏం తప్పు లేదు, అతన్ని వదిలేయండి అని చెప్పేసి కింద కామెంట్లు చేస్తున్నారు. ముందు కామెంట్లు చేసిన వాళ్ళు ఇప్పుడు నోర్లు మూసుకొని కూర్చున్నారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.